జనరేషనల్ బ్లెస్సింగ్స్. ఆయన పుట్టిందే మనల్ని ఆశీర్వాదములోకి తీసుకెళ్ళడానికి, ఆయన చనిపోయిందే మనల్ని ఆశీర్వాదములోకి తీసుకెళ్ళడానికి, ఆయన తిరిగి లేచిందే మనము ఆశీర్వాదములో ఉండడానికి. యేసుక్రీస్తు ప్రభువుల వారు యూదుల్లో పుట్టినటువంటి ఒక వ్యక్తి, పేరు అబ్రహాము. ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా అన్యజనులైనటువంటి మనకు రావడానికి యేసు ప్రభు శాపగ్రస్తుడయ్యాడు. రాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడే. జీసస్ is not a blessed person on the cross. Jesus has been cursed on the cross because of us. శాపాలు యేసయ్య మీదకి వెళ్తాయి, ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. శాపాలు యేసు ప్రభు మీదకి వెళ్తే అబ్రహాము ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఆమేన్. నా శాపములన్నీ నీ మీదకి వెళ్ళును గాక, అబ్రహాం ఆశీర్వాదం అన్ని నా మీదకి వచ్చును గాక. యేసు ప్రభు మ్రాను మీద నా శాపాలన్నీ తీసుకున్నాడు అని నువ్వు నమ్మితే సమరయ స్త్రీ జీవితం మారినట్లు నీ జీవితం మారిపోద్ది ఒక్క రోజులో. ఆమేన్. జక్కయ్య జీవితం మారినట్లు నీ జీవితం ఒక్క పూటలో మారిపోద్ది. ఆమేన్. పేతురు జీవితం మారినట్లు నీ జీవితం ఒక్క పూటలో మారిపోద్ది. ఆమేన్. సో ఐ ఎంకరేజ్ యు టు నో అబౌట్ జీసస్ ఎవ్రీ డే. యేసయ్య అని పేరు తెలుసుకోవడం కాదు, యేసయ్య గురించి తెలుసుకోవాలి. ట్రై టు నో అబౌట్ జీసస్. అసలు యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి అబ్రహామును దీవించినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మనకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమేన్. ఆయన చచ్చిపోయిందే నిన్ను బ్లెస్ చేయడానికి. ఆమేన్. మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడే. నువ్వు కాదు శాపగ్రస్తుడివి, యేసయ్య. ఈరోజు మనం ఇంత దర్జాగా బతుకుతున్నాము, మ్రాను మీద వేలాడాల్సింది మనం, యేసయ్య కాదు. కానీ మనమందర కొరకు ఆయన ఒక్కడే మ్రాను మీద వేలాడాడు. ఆమేన్. యేసు ప్రభు పెట్టిన భిక్షమే ఈరోజు మనం బతుకున్నాం. అబ్రహాం ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహించాడు. We are the children of Abraham. ఆయన కుమారులై ఉండి మనము అనేకుల్ని దీవించకపోతే ఎట్లా?